ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఎలా చేస్తామో వీరప్ప పండుగ ఏ టైంలో ఏం చేయాలా ఎట్లా చేయాలనేది వాళ్ళు కళను నేర్చుకుని పుడతారు కానీ చదివిలోనికి రాదు, నేర్చుకుందామంటే రాదు. ఇది అక్షరం ఈ మైండ్ లో పని ఉంటేనే కళ్యాణం జరపడం చాలా ముఖ్యం. మరి ఇప్పుడే మన సర్పంచ్ మాజీ సర్పంచ్ మందన్న 30 సంవత్సరాల చేశారనంటే వాళ్ళు సిద్ధం ఉన్నప్పుడు వాళ్ళ గుర్తులకు జరిగిన పండగ. మా కామారెడ్డి సరౌండింగ్ గ్రామాలలో అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి, కొద్దిగా మిస్ అయితే 7 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ పండగ చేస్తారు. కుటుంబాలకి ఏది ఇంపార్టెంట్ అని అంటే దేవుళ్ళలో అతి ముఖ్యమైన దేవుడు మన బీరప్ప దేవుడు. అవునా? మన కుల గురువు ఎవరు అని అంటే బీరప్ప దేవుడు. సరే మనం మల్లన్న దేవుని కూడా కొలుస్తాం, కానీ మన ముఖ్యం మన గొర్రెలు, మన పంటలు మన బ్రహ్మాండంగా ఉండాలి, చల్లగా ఉండాలంటే వీరయ్య దేవుడు ఆశీస్సులు మనకు వెంబట ఉండాలి. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుతున్న సంత రాబిడ్డ సంతో ఇట్లా చేసి కామారెడ్డి కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన అందర గ్రామ సర్పంచ్ గణాన్న గారు, అలాగే కుల బాంధవులు, మందన కుర్మ యువకులు మరియు పెద్ద మనుషులందరికీ మేము నిజామాబాద్ జిల్లా కుమార్ సంఘం మరియు కామారెడ్డి జిల్లా కుమార్ సంఘం తరఫున మీరందరూ మమ్మల్ని ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళ బాగా ఆరోగ్యం బాగా లేకున్నా కానీ 2-3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉండి ఆయనకు అప్పుడు డాక్టర్స్ కానీ ఇటు బంధువులను కానీ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అక్కడ హాస్పిటల్లో ఉన్న భూమనాలు కూడా మీ అందరి మీద అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా భూమన గారికి, అలాగే కామారెడ్డి కులస్తులకు, మొట్టమొదటి ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ గారు ఉమ్మడి జిల్లా కుమ సోదరులందరికీ మన వీరన్న గారు కానీ, జీవన్న గారు కానీ, పర్వణ కానీ, మా మిత్ర ప్రతి ఒక్కరికి కూడా యువకులకు యువతకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ బీరప్ప పండుగ అనేది మన కులాచారం, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనం చేసుకునే పండుగ. చాలా ఏళ్ళుగా అందరిలో జరుపుకోలేదని చెప్పి మన సోదరుడు ఇంకొకటి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇన్నేళ్ళకైనా కానీ మన కుల సోదరులందరూ కలిసి, యువకులు కుల సోదరులందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ వీరప్ప కామారెడ్డి కళ్యాణం నిర్వహించినందుకు మీ అందరికీ, అందరి గ్రామస్తులకు మరియు సాగుల మండల సోదరులకి అందరికీ నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కుల సోదరులు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా అన్ని రకాలుగా మేము ఆదుకోవడానికి కూడా జిల్లా కుటుంబం తరఫున మేమంతా రెడీ ఉన్నాం. అలాగే ఆ వీరప్ప దేవుడికి నేను కోరుకునేది ఒకటే, ఈరోజు జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవం అందర గ్రామం కానీ, సాలూర మండలం కానీ ప్రతి ఒక్క కుటుంబస్తులకు, ప్రతి ఒక్క గ్రామస్తులకు వారి పరిస్థితులు అందరూ మంచిగా ఉండాలని చెప్పి, అలాగే జిల్లా పౌరులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని చెప్పేసి ఆ వీరపతిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఒకసారి అందన గ్రామ పెద్ద మనుషులందరికీ, యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబ కులస్తులు చాలా మటుకు అన్ని మన కామారెడ్డి జిల్లా కానీ, మన నిజామాబాద్ జిల్లా కానీ పిల్లలను చదువుకోవడానికి పంపించడం జరుగుతలేదు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క బహిరంగ సభలో కానీ, మీటింగ్లో కానీ నేను చదువుకోవడానికి పిల్లలను పంపిస్తే వారి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు ఎలాగైతే అడవులకు పోయిన మేకలు కాసుకుంటూ, పొలాలు దున్నుకుంటూ వారి భవిష్యత్తు కూడా అలా చేయకుండా మంచిగా చదువు నేర్పించి వారి బంగారు భవిష్యత్తు పాఠం చేయాల్సిందని అందరినీ కోరుతూ, అలాగే ఎవరైనా
చదువుకుంటానంటే వారు ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ లేదా ఫర్దర్ స్టడీస్ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఏదైనా చదువుకోవడానికి వారికి ఇంట్రెస్ట్ ఉంటే జిల్లా కుటుంబ సంఘానికి సంప్రదించాలని నేను కోరుతూ వారికి అన్ని రకాలుగా కోచింగ్లు కానీ ఆర్థిక సహాయకాలు కానీ మంచి కాలేజెస్ సీట్స్ కానీ ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పి మీకు మరోసారి కుల అందరికీ తెలియదు. మీ పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కుర్మలు అంటే అరే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అని చెప్పి చెప్పుకునే విధంగా మన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా కుర్మలు ఉండాలని చెప్పి మన అందరినీ కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడండి ఒకసారి జై